హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ కింద మరి ఇన్ఫుడ్ సబ్సిడీ అమౌంట్ని అయితే విడుదల చేశారండి. ఈ నెల 18వ తారీఖున అనగా ఈ 18వ తారీఖున కరువు మరియు మిచాంగ్ తుఫాన్ ప్రభావితం నష్టపోయినటువంటి 11,59,126 మంది రైతుల ఖాతాలలో 12,94,88,00,000 జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అండి. ఎవరైతే మరి పంట పండించిన రైతులు ఈ మధ్యకాలంలో గత సంవత్సరాలు వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ ద్వారా ఎంతోమంది వరి, మరి చెరుకు, మరి అనేకమైనటువంటి జామ, అనేకమైన పంటలు మరి చాలా నష్టపోయారండి. ఈ నష్టపోయినటువంటి రైతులకు ఒక చక్కటి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇన్పుట్ సబ్సిడీ కింద అమౌంట్ని అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి దినానైతే మరి విడుదల చేయటం జరిగిందండి. ఎవరెవరికి విడుదల చేసిందో మరొకసారి చెప్తాను చూడండి. దరిదాపుగా 12,54,58,00,000 రూపాయలను మరి జమ చేయటం జరిగిందండి. ఎవరైతే మరి ఆనాడు రైతులు పంట పండించిన రైతులు ఆ తుఫాన్ ద్వారా వాలంటీర్ల ద్వారా ఎవరైతే వెళ్ళి ఆ వాలంటీర్ల ద్వారా సచివాలయానికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్లో పంట నష్టపోయిన విధంగా వారి యొక్క పేరు అయితే నమోదు చేసుకున్నారో వారందరికీ నిన్నటి దినాన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇది వాస్తవంగా అయితే ఆ ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ ముందే ఈ అమౌంట్ అందరి ఖాతాల్లో జమ చేయవలసి ఉండేదండి. ఎలక్షన్ కోడ్ కారణంగా మరి చాలా రద్దు అయిందండి. ఎలక్షన్ కోడ్ కారణంగా ఎవరు కూడా డబ్బులు అయితే వేయలేదు. గత సోమవారంతో మనందరికి కూడా ఈ ఎలక్షన్స్లో అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవరు కూడా మరి ఏ పార్టీ నాయకులు కలిసి మరి ఎవరు కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ అయితే చెప్పలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈసీ నుంచి కూడా ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా పరిమితి ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ కూడా దీనికి అనుమతించిందండి. కాబట్టి వారందరి ఖాతాల్లో మరి డబ్బు జమ చేయటం అయితే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే విడుదలైతే చేయడం జరిగిందండి. 11,59,126 మంది రైతులకి దాంట్లో ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వారికి మాత్రమే పడటం జరిగిందండి. ఫ్రెండ్స్ అలాగే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ప్రతి పంట నష్టపోయే రైతు కూడా 3 నెలలకు ఒకసారి మరి ఎవరైతే మరి ఏ పంట ఎప్పుడు వేస్తారో ఆ కరువు నష్టం వెంటనే కూడా అమౌంట్ ఖాతాలకు బదిలీ చేయడం సంగతి తెలిసిందే. కాబట్టి రైతులకి అందరికీ కూడా మరి పంట మరి వరి నాటిన వాళ్ళు చాలా వరకు మరి నష్టపోయిన విషయం తెలిసిందే అండి. వారందరికీ కూడా నిన్నటి దినం నుంచి కూడా ఈరోజు కూడా వారి ఖాతాలకైతే మరి డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. ఇది ఒక చక్కటి గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. కాబట్టి ఒకసారి మీరు కూడా మీరు యొక్క వ్యక్తిగత ఖాతాల్లో మరి చూడండి. ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే పక్కన గంట బెల్గా మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్లోడ్